నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా ఒకే టాపిక్ గురించి చర్చిస్తున్నారు. జగన్ జైలుకెళ్తాడా? ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు పెట్టిన కేసు నిలబడుతుందా? అంటే కర్మఫలం ఎవరైనా అనుభవించక తప్పదా? అప్పుడు వాళ్ళు చేస్తారు, ఇప్పుడు వీళ్ళ వంతు వచ్చేసింది. ఇదే డిస్కషన్ నడుస్తుంది. మరి కస్టోడియల్ పిటిషన్లో రఘురామరాజు ఎదుర్కొన్న అనేక అంశాలను ఈ సందర్భంగా మరోసారి గతంలోనూ చర్చకు వచ్చాయి. స్వపక్షంలో ఉంటూ విపక్ష పాత్ర పోషించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇంకా అవకాశం వచ్చింది కాబట్టి ఆయన మళ్ళీ తన మీద పెట్టిన పిటిషన్కు సంబంధించి అప్పుడు జరిగిన ఆయన మీద కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా చేసిన అనేక అంశాలను తెర మీద తీసుకొచ్చారు. అసలు ఏంటి రఘురామరాజు కేసుకు సంబంధించి నిజంగానే మాజీ సీఎం జగన్ జైలుకి వెళ్ళే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మన వివరాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆల్మోస్ట్ ఇంకా టిట్ ఫర్ టాట్. కాకపోతే అప్పుడు ఆయన రకరకాలుగా అధినేతకు చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. మీకు తప్పుడు సమాచారం అందుతోంది, మీరు మేలుకోకపోతే ఇబ్బందులు పడతారు, మీ చుట్టూ కోటరి మిమ్మల్ని నాశనం చేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తే వినకపోయేసరికి స్వపక్షంలోనే ఏకైక వ్యక్తి విపక్షంగా మారి అసలు ఏ రేంజ్లో ఫైట్ చేశాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన కేసు పెట్టడం జరిగింది. ఎంతవరకు నిలబడుతుంది? అసలు ఏంటి కథ? అంటే రఘురామకృష్ణరాజు నేను చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి మంచి మిత్రుడు. అంటే ఏ స్థాయిలో మిత్రుడు అంటే, ఇప్పుడు ఆ రోజుల్లో సిబిఐ కేసులు, జగన్ మీద కేసులను ఇన్వెస్టిగేట్ చేస్తున్న జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కాల్ డేటాను కూడా ఈయన తెప్పించాడు. అది తెప్పించడం అనేది యాక్చువల్గా ఆయన అనఫిషియల్గా తెప్పించాడు. దాంతో ఆయన మీద కూడా కేసు పెట్టారు. అంటే అంతగా పూసుకుంటాడు. అంటే ప్రేమ వచ్చినా ద్వేషం వచ్చినా అంతే. క్షత్రియులు కదా మెయిన్గా అట్లా. ఇప్పుడు అందుకని ఏంటంటే ఆయన ఈయనకి మామూలుగా జగన్ ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం, ఆయన లెక్క చేయకపోవటం, దీంతో ఆయన ఈగో హర్ట్ అయింది. ఈగో హర్ట్ అవ్వటం అంతేకాకుండా ఇప్పుడు ప్యారలల్గా ఆయనకి ఇంతకుముందు బీజేపీలో ఉన్నాడు, బీజేపీతో సంబంధాలు, మోడీ నాకు సన్నిహితము, అమిత్ షా సన్నిహితుడు అని ఇవన్నీ చెప్తాడు. ఢిల్లీలో ఈ గాట్ స్ట్రాంగ్ లాబీ. వీటన్నిటితోటి ఈయన లెక్క చేయట్లేదు. దాంతో జగన్ అసలు జీర్ణించుకోలేడు. అట్లాగే విజయసాయి రెడ్డి వీళ్ళు కూడా ఈయన మీద ఎక్కేశారు. దాంతో ఏంటంటే ఆయన సభాపక్ష నాయకుడు కూడా కాదు, అందుకని ఎక్కేస్తే ఆయన ఇండిపెండెంట్గా బిహేవ్ చేస్తున్నాడని చేశారు. అందుకని ఆయన ఏదో రకంగా ముందు డిస్క్వాలిఫై చేయించాలని చెప్పేసి దానికి కూడా ప్రయత్నాలు టెక్నికల్గా స్పీకర్కి లెటర్లు పెట్టడం అవన్నీ జరిగినాయి. ఆ టైంలోనే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంటే అసలు అది వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన పేరు కాదు, అది యువజన శ్రామిక రైతు పార్టీ అని ఇట్లాంటివన్నీ బయట పెట్టడం, ఇట్లా ఇవన్నీ చేసేదానికి జగన్ ఈగో బాగా హర్ట్ అయింది. అట్లాగే ఈ రకరకాల ఈ ఫైటింగ్లో భాగంగా చివరికి ఈయనకి ఏదో గట్టి వార్నింగ్ ఇవ్వాలని చెప్పేసి సిఐడి వాళ్ళని పంపించి ఆయన పుట్టినరోజు నాడు ఆయన తీసుకొచ్చి ఇక్కడ మంగళగిరి సిఐడి ఆఫీసులో దొరివేశారు. ఇప్పుడు అది వెయిటింగ్ కూడా ఏ లెవెల్లో అంటే, ఇప్పుడు ఆయన యాక్చువల్గా హార్ట్ పేషెంట్, ఆయనకు సర్జరీ అయిన కొద్ది రోజుల్లోనే ఇట్లా చేయడంతో ఆయన మీద ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే నా మీద 3rd డిగ్రీ ప్రయోగించారని చెప్పేశారు. దాని మీద ఆయన అప్పటికప్పుడే సుప్రీంకోర్టు దాకా మూవ్ చేశాడు ఇష్యూని. అదే మామూలు వాళ్ళ వల్ల కాదు, ఇప్పుడు ఆయన వల్ల అయితే అయింది. ఇప్పుడు అదే ఏదన్నా ఒక పేదాడికి జరుగుంటే ఎవడు పట్టించుకునేవాడు కాదు. అసలు అది ఆ 4 గోడల మధ్యలోనే బందీ అయిపోయి జరిగింది. అట్లా గుంటూరు ఆసుపత్రిలో ఉండే, అంటే అఫిషియల్గా ఆసుపత్రిలో ఉండే వాళ్ళు కూడా వీళ్ళు కొట్టినవి కాదు, అవేవో పాత దెబ్బలు, అది సూపర్ రిపోర్ట్ ఇవ్వడము, ఇప్పుడు వాళ్ళు ఇరుక్కున్నారు. ఇప్పుడు అవి చివరికి ఏంటంటే మిలిటరీ హాస్పిటల్లో ఆయనకి పరీక్షలు చేయించి అదేంటి తేల్చమన్నారు. అక్కడ చెప్పేది ఏంటంటే రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఎవరైతే మొన్న తిరుపతి జేఈగా ఉన్నాడో ధర్మారెడ్డి, ఆయన డిఫెన్స్ సర్వీసెస్, అక్కడ కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి డిఫెన్స్ సర్వీసెస్ వాళ్ళని ఈయనకి సర్టిఫికెట్ రాకుండా చేయడానికి ట్రై చేశాడని చెప్పాడు. చేస్తే అక్కడ ఆయన ఎట్లా కొట్ట మేనేజ్ చేసుకున్నాడో వాళ్ళు ఒరిజినల్ ఏదో మొత్తానికి సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు దెబ్బలు తగినట్టు. ఇదంతా కోర్టులో కేసు నడుస్తుంది. అంటే అప్పుడు జగన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన గట్టిగా మూవ్ చేయలేకపోయాడు ఈ విషయాన్ని. ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ వచ్చాక, అంటే అప్పటి నుంచి కూడా ఆయన ఒక రకంగా చెప్పాలంటే రచ్చబండాన్ని పెట్టి డైలీ సిరీస్ అనమాట జగన్కి సంబంధించి, ఏదో ఒకటి మాట్లాడడం కావచ్చు, అదే బాబాయ్ హత్యకు సంబంధించి, అంటే ఏదో రకంగా బాబాయ్ హత్యకు సంబంధించిన కేసులో జగన్ని ఫిక్స్ చేయాలని, జగన్ కూడా ఒక ముద్దాయి కింద చేర్పించాలని ఆయన విశ్వ ప్రయత్నం చేశాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా తన మీద చేసిన ప్రతీకారం తీర్చుకోవాలి అనేది ఉంది. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు
ఇదే గ్రిప్ వచ్చింది, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నిన్న నగరం పాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎట్లయితే ఇప్పుడు A3 కింద అంటే ఎవరైతే సునీల్ కుమార్ ఉన్నాడో ఆయన A1 కింద, 2 ఏమో ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామంజనీయులు, 3 ఇంకా అక్కడ ఉన్న ఎస్పీ లోకల్ ఎస్పీ, అట్లాగే ప్రభావతనేమో వీళ్ళందరితో పాటు అంటే A3 కింద చేర్చడం అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే A3 కింద చేర్చడం అనేది ఆయన ఒక అంటే ఒక కోపం కొంత చల్లారటానికి ఈ కేసు మళ్ళీ రేపు కోర్టుకు వెళ్ళి ఏమవుతుందో తెలియదు, ఆయన ఎక్కడి దాకానే ఫైట్ చేస్తానంటున్నాడు. దీని మీద ఇవాళ సాక్షిలో వచ్చిన వార్తల మీద కూడా ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో ఏ రకంగా తప్పుడు వార్తలు ఇచ్చారు ఏంటి, అది పాత వార్తలు అంటే నేను ఇప్పుడు కొత్తగా కాదు, నేను ఆ రోజునే చెప్పాను, నేను ఈ వ్యవహారం మీద నేను తెలుసుకుంటానని చెప్పేసి చెప్పారు. కాకపోతే ఏంటంటే అప్పుడు ఇచ్చిన ప్రూఫ్స్కి సంబంధించి అంటే మిలిటరీ హాస్పిటల్లో ఇచ్చింది కావచ్చు, అది రాంగ్ అంటూ ఇక్కడ గుంటూరు జీజీహెచ్లో ఇచ్చిన దాంట్లో ఏంటంటే ప్రభావతి గారు వాళ్ళ హస్బెండ్ వైఎస్ఆర్సీపీలో కీ రోల్లో ఉండడం వల్ల అక్కడ మ్యానిపులేట్ చేసి రిపోర్ట్స్ని మార్చారు అనేది రఘురామరాజు గారు వాదన. బట్ దానికంటూ ఒక ఆధారం అయితే కంపల్సరీగా ఉండాలి కదా. దీంతోపాటు ఆయన ఒక 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నప్పుడు ఏంటి ఒక వీడియో కాల్లో ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారు అనేది ఆయన చెప్తున్న ఇంకో వాదన. అంటే దానికి ఇది ఉండకపోవచ్చు, ఆ వీడియో కాల్ చూపించడం అనేది దానికి ప్రూఫ్ ఉండకపోవచ్చు, కానీ హాస్పిటల్లో సంబంధించి ఇప్పుడు ఆ కాల్తో లాఠీతో కొట్టిన కమిలిన దెబ్బలు వీటికి సంబంధించి మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు ఈయనకు సర్టిఫికెట్ ఇచ్చారు. అప్పుడే ఆయనకు అదే బలమైంది. అంటే వీళ్ళు తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చారనేది కూడా కొంతవరకు అంటే మనం ఫైనల్గా మనం తీర్పు వచ్చే వరకు ఏమి చెప్పలేము. అప్పుడు ఒక విమర్శ వచ్చింది, వీళ్ళు తప్పు చేశారు, బయాస్డ్గా సర్టిఫికెట్ ఇచ్చారనేది. అందుకని ఇప్పుడు ఆయన మిలిటరీ హాస్పిటల్ సర్టిఫికెట్ పట్టుకుని ఇప్పుడు ఆయన మీద ఆయన కేసు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంకేం ఉండవు కదా, ఇప్పుడు దాకా ఉండవు కాబట్టి కేవలం కాగితాల మీద ఉంటాయి అంతే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సాక్షిలో వచ్చిన కథనాల ప్రకారం కక్షపూరితంగా ఎక్కడా దొరకట్లేదు జగన్ కాబట్టి వీళ్ళదేదో ఏంటి దురద తీర్చుకోవడానికి తప్పితే అదర్వైజ్ ఏమీ లేదు అంటూ వాళ్ళు వాదన తెర మీద తీసుకొస్తున్నారు. ఇలా చూడాలి మరి. చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు కూడా కేసులో ఉందో లేదో తేలకముందే లోపల పెట్టారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు అనే విధంగా తయారైంది ఇప్పుడు వ్యవస్థ. అందుకని టిట్ ఫర్ టాట్ మీరు చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు కూడా నన్ను పెట్టించాడు కదా, మరి జగన్ ఏదో రకంగా జగన్ లోపల పెట్టించాలి అని ఉంటుంది. అంటే ఇప్పుడు చంద్రబాబుకు ఇంకో సమస్య ఏంటంటే ఇప్పుడు జగన్ జైల్లో పెట్టిస్తే ఆయనకు సానుభూతి వచ్చుద్దేమో. మొన్న కూడా ఎక్కడో సందర్భంలో అన్నాడు, ఈ కేసులు విచారణలు ఇవన్నీ పెట్టుకుంటే మనకు పెట్టుబడులు రావని. ఎందుకంటే ఆయన నాయకుడి కింద మొత్తం అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి, పరిపాలన రాష్ట్రం అభివృద్ధి గురించి చూసుకోవాలి కాబట్టి ఆయన కొంచెం అంటే సహనం వహిస్తాడు, ముందు వెనక చూసుకుంటాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజుకు సింగిల్ ఎజెండా ఏంటంటే అంటే ఆయన చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు అధినేతకు తెలిసి ఈ కేసు పెట్టడం జరిగిందా లేకపోతే ఓన్లీ రఘురామరాజు ఓన్ డెసిషన్ అనుకోవాలా ఇది? అంటే కేసు పెట్టడం అంటే కేసు వాళ్ళు రిజిస్టర్ చేశారంటేనే పోలీసులు డెఫినెట్గా గవర్నమెంట్ సలహా తీసుకుని చేస్తుంటారు. ఎందుకంటే ఇవన్నీ హై లెవెల్ ప్రెస్టీజియస్ పర్సన్స్, హై ప్రొఫైల్ కేసులు కాబట్టి సలహా తీసుకోకుండా చేయరు. ఓకే, పోలీస్ స్టేషన్ ఏమైనా జరిగిందంటే అది ఇట్లాంటి వ్యవహారాలు హోమ్ మినిస్టర్కి ఈ విషయంలో అయితే డెఫినెట్గా ఇప్పుడు చంద్రబాబుకి, ఎందుకంటే చంద్రబాబు కూడా ఇప్పుడు ఏంటంటే ఈయన చాలా అసంతృప్తితో ఉన్నాడు, ఈయన చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి. అంటే తెలుగుదేశం ఇప్పుడు అధికారంలోకి రావడానికి ఈయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది. రచ్చబండ ద్వారా జగన్ని అప్రతిష్ట పాలు చేయటం, జగన్కి వ్యతిరేకంగా చాలా కేసులు వేయటం, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఛానల్ ఓపెన్ చేశాడు జగన్కి వ్యతిరేకంగా. అది తెలుగుదేశానికి చాలా ఉపయోగమైంది. ఈయన చెప్పే పద్ధతి కానీ ఈయన దగ్గర ఉన్న ఎవిడెన్స్లు కానీ ఇవన్నీ తోటి ఎస్టాబ్లిష్ అయింది. అందుకని ఈయన్ని కాదనలేడు. ఇవన్నీ చేసినప్పుడు కూడా ఆయనకి పాపం బీజేపీకి వెళ్ళి నరసాపురం నుంచి పోటీ చేసి మంత్రి ఏదో అవుదాం అనుకుంటే అక్కడ ఈయనకంటే తక్కువ ప్రొఫైల్ ఉన్న ఆయనకి, ఈవెన్ దో ఈ బిలాంగ్స్ టు బీజేపీ అనుకోండి, ఈయనకంటే తక్కువ ప్రొఫైల్ ఉన్న ఆయనకి అక్కడ ఎంపీగా సీట్ ఇచ్చారు బీజేపీ వాళ్ళు. ఈయన్ని బీజేపీలోకి తీసుకోలేదు, బీజేపీ తరఫున సీట్ ఇవ్వలేదు. అందుకనే జనసేనలోనూ కుదరలేదు. ఈయన చివరికి ఏంటంటే అతి కష్టం మీద ఉండిలో కూడా ఈయన వచ్చినందుకు అక్కడ లోకల్ క్యాండిడేట్ ఏదో వ్యతిరేకత ఉంటే అని చంద్రబాబు నాయుడు సర్దిద్ది ఇచ్చాడు. అంటే ఆయన ఆల్రెడీ ఈ ఫ్రస్ట్రేషన్స్ అన్నీ కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని ఫ్రస్ట్రేషన్స్ ఉన్న రఘురామకృష్ణరాజు ఏమో చంద్రబాబుకి ఎదురు తిరుగుతాడని భయం కూడా ఉండొచ్చు. అందుకనే ఆయన కోపం చల్లారటానికి ఈ వెంటౌట్ కింద కూడా ఈ కేసును అలౌ చేసి ఉండొచ్చు ట్యాక్ట్ఫుల్గా. ఎందుకంటే చాలా ఇప్పుడు ఇమీడియట్గా అంటే జగన్మోహన్ రెడ్డి స్టెప్ తీసుకోవడానికి కొన్ని ఇయర్స్ పట్టింది.
బట్ గవర్నమెంట్ రాగానే ఇమీడియట్గా ఆ మాజీ ముఖ్యమంత్రి మీదనే పడ్డారు అనేసానంటే మీరు అన్నట్టుగా ఆయన మైండ్లో కంప్లీట్గా ఇప్పుడు పెట్టుబడులు రావాలి, నా కక్షలు ఈ గొడవలు ఇవన్నీ కాదు, నేను ఒక సీరియస్ టార్గెట్ మీద వెళ్తున్నాను అనేసి అన్నారు. ఇప్పుడు అందుకే నేను ఇంట్రోలో అదే చెప్పాను, ఇప్పుడు ఏ ఇద్దరు మాట్లాడుకున్నా కూడా ఇది ఎక్కడికి దారి తీస్తుంది, ఏంటి అరెస్ట్ అవుతాడా, అరెస్ట్ అవుతే ప్రభుత్వ పాత్ర ఎలా ఉండబోతుంది, వీటి గురించే డిస్కషన్ జరుగుతుంది. ఐదర్ ఇది పాజిటివ్ అవుతుంది అంటారా, నెగిటివ్ అవుతుంది అంటారా? అంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఒకటి చూడాలి. ఇప్పుడు కేసు పెట్టారు, తర్వాత నెక్స్ట్ మరి అరెస్ట్ చేయటం లేదనేది ప్రభుత్వం తీసుకునే డెసిషన్ ఉంటుంది. కేవలం రఘురామకృష్ణరాజును సంతృప్తి పరచడానికి చంద్రబాబు డెసిషన్స్ తీసుకుంటాడని నేను అనుకోను. ఓకే, అది ఆయన కూడా చూసుకుంటాడు కదా, ఇప్పుడు ఇది మనకి అనుకూలమా, ఇప్పుడు మనకి లేదంటే బుమ్రాంగ్ అయిద్దా. ఇప్పుడు ఎందుకంటే జగన్ని ఎదిగో కక్షపూరితంగా నన్ను జైల్లో పెడతాం, ఇప్పటికే చాలా చోట్ల వాళ్ళ పార్టీ కార్యాలయాలు వాటి మీద దాడులు చేయటం, వాటిని పగలగొట్టడం, వీటన్నిటి వలన కూడా కొంత అంటే మనం టెట్ ఫర్ టాట్ అని మనం అనుకుంటాం, కానీ జనం యొక్క అభిప్రాయం ఏంటంటే వాళ్ళు చేసిన తప్పు కోసమే వాళ్ళని ఓడించాం కదా, మళ్ళీ వీళ్ళు కూడా అదే తప్పులు చేస్తున్నారు అనేది ఉంటుంది. అంటే పాలకుడికి ముఖ్యంగా చంద్రబాబు లాంటి మెచ్యూర్ లీడర్కి ఆయనకు ఉండేది ఉంటుంది. ఇప్పుడు అందుకనే ఈయన్ని కక్ష తీర్చుకోవడానికి ఈయన ఏ3గా పెట్టడానికి ఎలా చేసి ఉంటాడని నేను చంద్రబాబు అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఆయన అరెస్ట్ చేయటమా లేదా అనేది కొంచెం ఆచితూచే నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను నేను. మొత్తానికి అయితే రఘురామరాజు స్టెప్ అయితే ప్రస్తుతం 2 రాష్ట్రాలు అయితే చర్చ. 7 ఏళ్ళు బాగానే ఇబ్బంది పెట్టారు, చంద్రబాబును కూడా ఇబ్బంది పెట్టారు. అవును, ఓకే, చూద్దాం సార్ మీరు అన్నట్టుగా ఏం జరుగుతుంది, మరి దీన్ని అధినేత ఎలా హ్యాండిల్ చేస్తారు, మరి రాబోయే రోజుల్లో దీని మీద ఇంకెన్ని విమర్శలు వస్తాయి, మరి వైఎస్ఆర్సీపీ దీన్ని ఇంకా ఎలా అస్త్రంగా మలుచుకుని ముందుకు వెళ్తుంది అన్నది మాత్రం తెర మీద చూడాల్సిందే. ధన్యవాదాలు. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.